పోలీస్ ఫ్రాక్చర్ అంటాము, మీకు ఎక్స్రే చూపించాను కదా. సో అదనమాట. ఇక్కడ పాల్పేట్ అవుతాం, పాల్పేట్ అయ్యి ఫ్రాక్చర్ అక్కడ నొప్పి ఉంటుంది అనమాట. సో అక్కడ మనం నీళ్ళు ఇలా గుచ్చుతాం, గుచ్చి ఇది జైల్కెన్ అనమాట. జైల్కెన్ మత్తు ఇంజక్షన్, జైల్కెన్ ఇచ్చి ఇలా లాగి చూస్తాం. ఇది అంటే వెసల్లోకి వెళ్ళకూడదు. ఈ బ్లడ్ హెమటోమా అనమాట, ఫ్రాక్చర్ దగ్గర ఉన్న బ్లడ్ కలెక్షన్, అంతేగాని వెయిన్లోకి కాదు. వెయిన్లోకి ఇవ్వకూడదు జైల్కెన్ ఎప్పుడు. ఓకే చెప్పండి అమ్మా, తగ్గిందా? నొప్పి తగ్గింది కదా. ఇంకా ఇచ్చిన వెంటనే జస్ట్ ఒక 1/2 cc 1 cc ఇచ్చేసరికి నొప్పి తగ్గిపోతుంది. ఓకే అలాగా. సో అది 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 అంటే అది వెయిన్లో లేదు, కరకర కరకర మంటకు చూడండి అది. సో ఇలాగా ఉందా అది, అది చూసారా, అదనమాట. ఫ్రాక్చర్ కి మత్తు ఇచ్చాం, లోకల్ ఎనస్థీషియా అంటాం. హెమటోమా బ్లాక్ అంటాం దాన్ని. సో చేసి నొప్పి తగ్గిపోయింది కదా. ఇప్పుడు బిలో ఎల్బో పిఓపి స్లాబ్ అనమాట. అంటే ఇది ఎల్బో కింద వరకే, అంటే ఇక్కడ నకల్స్ దగ్గర నుంచి ఈ ఎల్బో కింద వరకు వేస్తాం. బిలో ఎల్బో పిఓపి స్లాబ్. పోలీస్ ఫ్రాక్చర్ కింతే ఇలాగే వేస్తాం. ఓకే. సో ఎప్పుడు చూపిస్తుంటా కదా, ఇలాగా ఒక కన్నం చేసుకోండి. ఇక్కడ కన్నం చేసుకుని ఈ కన్నంలో ఇది తంబ్ వెళ్ళాలి. ఓకే, తంబ్ వెళ్తుంది. తంబ్ వెళ్ళి ఇలా నకల్స్ మీద కవర్ చేయటట్టు వేస్తాం ఫస్ట్ ఒక రౌండ్. ఇది మళ్ళీ ఓకే. ఇది చాలు. రైట్ గట్టిగా లాగండి. చూడండి ఆ అబ్బాయి చేతులు చూడండి అలా ఉంటాయి. ఓకే, అది టక్ టక్ మన కదా. అది రెడ్యూస్ చేస్తాం. ఓకే, అలా లాగమంటే. సో ఇప్పుడు స్లాబ్ వేస్తాం. ఇది స్లాబ్ అన్న పేరు ఎందుకు వచ్చింది? స్లాబ్ లాగా ఉంది కదా. అదే చుట్టేసాం అనుకోండి పిఓపిని, దాన్ని కాస్ట్ అంటాం దాన్ని. CAST కాస్ట్. ఇది స్లాబ్, SLAB స్లాబ్. ఇది స్లాబ్ ఇలా తడిపొచ్చి ఇలా పెడతాం, పెట్టి రోలర్ బ్యాండేజ్ చుడతాం. ఓకే ఇలా చూడు. ఓకే రైట్. తెలుగుగా ఉంటాం. ఈ వదులు అంతే. లాగే అంతే. ఇది ఇలా రిఫ్లెక్ట్ అంతే. మళ్ళీ పట్టుకో. కట్ చేయి, సినిమా కట్. రైట్. ఓకే, సినిమా ఇక్కడ అలాగా చేయి కింద పెట్టమ్మా, కింద పెట్టుకో. పట్టుకోరా, వదలక చెయ్యి ఇరిగించేయండి. ఓకే ఇంతే అమ్మా.